భగవంతునకు ఒక సంవత్సరానికి సంబంధమైనటువంటి పేరు. Anadinidinam is a term attributed to God relating to the time. సర్వలోకమహేశ్వరం యావత్ ప్రపంచమునకి తాను దివ్యమైనటువంటి యొక్క కాంతిని చేకూర్చేటువంటి వాడు. God gives the light, the effulgence to the entire universe. లోకాధ్యక్షం స్తువం నిత్యం లోకమునకి అతను అధ్యక్షుడు. He presides, is the guy, master of the world. ఎవరు? Who is he? అతని సూర్యుడు. He is the sun. సూర్యుని వలనే కాలము ఏర్పడుచున్నది. The time is because of sun. కనుక ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడు. Therefore the God you will find directly is sun himself. అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని మతములకు ఒకే దివ్యమైనటువంటి జ్యోతి. Same light for all countries, all periods of time, and to all people of all religions. కనుకనే శంకరుల వారు ఈ సంవత్సరాది స్వరూపమైనటువంటి యొక్క భగవంతునకు అనాది నిధినం విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి యొక్క కాలస్వరూపుడు, ఈ సంవత్సర స్వరూపుడు. God is all-pervasive and is present in the form of time here. ఇట్టి కాలమునే ఆత్మగా ధరించినటువంటి వాడు కనుకనే ఈ సంవత్సరమునకు కాలాత్మకాయ నమః అన్నాడు శంకరుల వారు. Since the spirit of time is there in the divinity, Shankara called it Kalatmakaya Namaha. ఇట్టి పవిత్రమైన కాలములను మానవ జీవితము ఎంతో విలువైనటువంటిది. The time is very sacred in human life. ఈ జీవితమునకు మరింత విలువైనటువంటిది ప్రాణము. More valuable than this is life. ప్రాణమునైనను లెక్క చేయక మానవుడు ఇంకనూ సాధించవలసినటువంటి ఎన్నో కార్యములకై తాను ప్రాకులాడుతుంటాడు. Man has been striving, struggling hard, not mindful of his own life to achieve many of the things. ఎన్ని సాధించినప్పటికీ మానవులకు ఇంకనూ సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతి నిలిచిపోతుండాలి. In spite of all achievements and accomplishments, he wants to achieve still some more. ఈ అసంతృప్తి అందే తనకు తృప్తిగా కనిపిస్తుంది మానవులకు. This very dissatisfaction seems to be satisfaction to him. ప్రతి మానవులకు ఒక హృదయం ఉంది. Every man has a heart. ప్రతి హృదయమునందు దయ ఉంది. Every heart has got in it compassion. అయితే ఈ దయను ఎంతమంది ఇతరులకు పంచుకోగలుగుతున్నారు? How many are able to share this compassion in the heart with others? తన హృదయమునందు ఉన్నటువంటి దయను 10 మందికి పంచుకొని ఆనందించడమే భక్తి అన్నారు. Devotion means sharing the compassion with others. ఈనాడు దయకు నిలయమైనటువంటి హృదయము కఠినమైన పాషాణంగా మారుతూ వస్తున్నది. There is a heart without compassion today, which is very hard stone. ఇది మానవుని యొక్క దౌర్బల్యము. It's weakness of mankind. దీనికి కారణం ఏమిటి? What's the reason behind it? జాతి, మత, ప్రాంతీయ దురభిమానములనేటువంటి యొక్క భావములు ఈ హృదయంలో ప్రవేశించి మానవుని అమితమైనటువంటి కఠినగా మార్చుతూ వస్తున్నది. Feelings like nationality, caste, religion and region are filling the heart and makes him weak. అందరూ ఒకే కులమే. All belong to one caste. అందరూ ఒకే జాతి. All belong to one nation. అందరూ ఒకే దేశమే. All belong to one nation. అందరూ దైవాత్మ స్వరూపులే. All are the forms of divine. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అనగా అందరూ దైవం యొక్క అంశములు. All are the sparks of God. ఈ దైవాంశంగా ఉండి ఆ అంశం యొక్క తత్వాన్ని తాను విస్మరించి
కేవలము రాక్షసాంశంగా ప్రవర్తించటము ఇది మానవత్వమునకే తీరని లోటు. The point is, having been the spark of divine, we behave ourselves as the spark of demon, with all demonic nature, which is unfortunate. భగవంతుడు సంవత్సర స్వరూపుడు. God is the very form of samvatsara, year, time. అనగా కొత్త సంవత్సరము. The new year. ఈ సంవత్సరములకు ఏ విధమైనటువంటి ఆధారం ఉంటున్నది? What sort of basis, proof, evidence you have? మనం క్రొత్త సంవత్సరం చేయాలనుకుంటే ఏదో ఒక సంవత్సరం వరకు కూడాను 12 నెలల వరకును మనం కాచుకోనక్కర్లేదు. To celebrate a new year, we don't have to wait 12 months. 60 సెకండ్లు ఒక నిమిషం, 60 seconds constitute a minute. 60 నిమిషములు ఒక గంట, 60 minutes make an hour. 24 గంటలు ఒక దినము, 24 hours a day. 30 డేస్ ఒక మంత్, 30 days a month. 12 నెలలే ఈ సంవత్సరం. 12 months make an year. కనుక సంవత్సరమునకై మనం కాచుకోనక్కర్లేదు. ప్రతి సెకండ్ కూడాను మనకు న్యూ ఇయరే. So we don't have to wait for 12 months long. Every second is new. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతి సెకండ్ను కూడాను ఉత్తమమైన మార్గములో, ఆదర్శవంతమైన మార్గములో ప్రజలకు ఉపకారం చేయాలి. Therefore, everyone should spend every second in a noble way, setting an ideal and helping others. మానవుడు ఇట్టి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to realize this truth. కనుక